నాటినటువంటి మొక్క ఈరోజు వృక్షమై తెలుగుదేశం పార్టీని వీడి మా పార్టీలోకి వచ్చి చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఎన్నికై మంత్రి ఈరోజు ఎక్కడికి పోయింది? అదేవిధంగా చిలకలూరుపేట నుంచి గుంటూరుకు మార్చినప్పటికీ కూడా మనకి ఎక్కడా మైలేజ్ రాలేదా? దేనికి మనం ఘోర ఓటమి పరాజయం అయిపోయినాము. ఎందుకైతే మనకి ఈరోజు ఇంత ఓటమి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మన ప్రభుత్వానికైతేనేమి ఏమకో చిలకలూరుపేట నుంచి ఈడికి వచ్చినప్పటికీ దేనికి ఇటువంటి మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు, ఏంది కథాకారకాన్ని అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలారా. పోతే జగన్మోహన్ రెడ్డి అంటే కొద్దిగా రజనీ గారికి కూడా కొద్దిగా ఎమోషను, కొద్దిగా బాధ. ఎందుకంటే మొక్కగా పెంచినటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఫ్యాన్ కిందకి వచ్చింది కాబట్టి, మా పార్టీలోకి వచ్చింది కాబట్టి, అందుకని కొద్దిగా అన్నకు కూడా కొద్దిగా ప్రేమ ఆప్యాయత ఉంటుంది రజనీ గారు అంటే. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ ఓటమి చెందడానికి గల ముఖ్య కారణాలు ఏంది అనేది ఒకసారి చూసుకుంటే, చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భూముల్ని తక్కువ ధరలకు లాగటం అంటే ప్రత్యక్షంగా ముందుకు పోకపోయినా మరిదనేటువంటి ఆయన అంటే భర్త గారి తమ్ముడో అన్నో సంథింగ్ ఆయన ముందుండి ప్రతి ఒక్కటి కూడా రజనీ గారి దాకా రాకుండా ఆయనే అన్ని సెటిల్మెంట్లు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, దాడులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటే ఇంకా చాలా చేశారు మటకా వ్యాపారాలు. అదేవిధంగా ఇంకా అవన్నీ చెప్పకూడదు, నేను కొన్ని వివిధ మాధ్యమాల్లో చెప్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను చెప్పదలుచుకోవాలా. ఏది ఏమైనప్పటికీ మంత్రిగా ఉన్నటువంటి రజనీ బ్రహ్మాండంగా ప్రజల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలివేషన్లు ఇచ్చుకునేటువంటి రజనీ గారు దేనికి అయితే ఓటమి పాలైంది అనేది మీకు తెలిసి ఉంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అదేవిధంగా చెత్త ఏ ఊరిలో ఉన్నా చెత్తే. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి తీసుకొని పోయి గుంటూరు వేస్తే గుంటూరులో మరి చెత్తే కదా అది. గుంటూరు పోతే బంగారు అవుతుందా చిలకలూరుపేట నుంచి? కాదు కదా. అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా మా పార్టీకి దెబ్బ కొట్టినారు అంటే ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలు, అక్రమ రవాణా, అక్రమంగా గంజాయి. చిలకలూరుపేటలో 2019 నుంచి 2024 వరకు గంజాయికి ఏ విధంగా అడ్డాగా మార్చారు చిలకలూరుపేట నీళ్ళు. ఇవి మంత్రిగా ఉండదు కదా. మరి మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఎంత హుందాగా నడుచుకోవాలా, ఎంత హుందాగా ఉండాలా అంటే శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు, శాసనసభ్యురాలు కాకముందు ప్రతి ఒక్కరిని అన్న, అక్క, అన్న, చెల్లెలు, తమ్ముడు అంటూ పలకరించేటువంటి రజనీ ఎప్పుడైతే మంత్రివర్గం మంత్రివర్గంలోకి క్యాబినెట్లోకి ఎప్పుడైతే పోయిందో ఆ రోజు నుంచి కూడా నీ అబ్బకు నా అబ్బాయి అనేటువంటి రీతిలో వ్యవహరించినటువంటి రజనీ ఓటమి పాలు కావడానికి ముఖ్య కారణం అని అక్కడ ఉండేటువంటి ప్రజానికం మనకు చెప్పినటువంటి మాట. అదేవిధంగా చూస్తే మద్యం షాపులు ఉంటాయి, గవర్నమెంట్ షాపులు. కానీ గవర్నమెంట్ షాపుల్లో పోయి కొనకున్నా ఇబ్బంది లేదు. కానీ రజనీ పెట్టినటువంటి బెల్ట్ షాపుల్లోకైతే తప్పకుండా పోయి నువ్వు కొనాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఎవడన్నా లేఅవుట్లు వేసుకుంటా ఉన్నా కూడా మనకు కప్పం కట్టాల్సిందే. మనకేదన్నా నువ్వు అప్రూవల్ కావాలన్నా ఏదన్నా సరే, ల్యాండ్కి కానీ ఏదన్నా అపార్ట్మెంట్ అయినా ఇంకోటైనా ఏదైనా ఒక అప్రూవల్ నీకు కావాలంటే రజనీకి కప్పం కట్టాల్సిందే. నువ్వు ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు కావాలన్నా రజనీకి కప్పం కట్టాల్సిందే. ఇంకోటి ఏదైనా చేయాలన్నా రజనీకి కప్పం కట్టాల్సిందే. మార్కెట్ యాడ్లో కూడా రజనీకి కప్పం కట్టాల్సిందే. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో అవినీతికి, అక్రమాలకు ముగుడిగా తయారైనటువంటి రజనీ గారి వాళ్ళ మరిది చేసినటువంటి పని ఇదంతా. పాపం రజనీకి ఏమైనా డబ్బులు ఇచ్చినారో ఇలేదో అది నాకైతే తెలియదు. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు 70% ఆయన తీసుకుంటే ఒక 30% ఏమికి ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. మరి నీకు అన్న పిలిచి శాసనసభ్యురాలుగా టికెట్ ఇచ్చినాడు, అదే తర్వాత నీకు అదే కోణంలో మంత్రి పదవి ఇచ్చినాడు. మరి ఈరోజు అన్నను ఎందుకు నువ్వే కలవలేదమ్మా రజనీ? ఇది నమ్మక ద్రోహం కాదా? నువ్వు చిలకలూరుపేటలో గెలచమని చెప్పి గుంటూరుకు మార్చినాడు. సరే మార్చినా నీకు అంటే నువ్వు ఎక్కడైనా నువ్వు గెలవాలనేటువంటి ఆకాంక్ష, ఆశతోనే కదా నీకు మళ్ళా గుంటూరుకు మార్చింది అన్న జగనన్న. మరి దేనికి అన్నని ఈరోజు నడు రోడ్డు మీద వదిలిపెట్టేసిపోయినారు? తల్లి లేదు, చెల్లి లేదు, మిమ్మల్ని నమ్ముకున్నాడు. మిమ్మల్ని నమ్ముకున్న దానికి మీరు కూడా రోడ్ల బడిగా వదిలేసి మీ ఇష్టానుసారంగా మీరు పోతే మరి అన్న పరిస్థితి ఏంది? అన్నకు నాకు తోడిపోయిన వాళ్ళు లేకంటే అన్న వెనకమాలు ఎవరున్నాడు? ఎవడుండి ముందుకు తీసుకొని పోతాడు? ఉన్నారు కొంతమంది. ఎందుకు? అన్నను మెంగపెట్టేదానికి. అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా, మీరు 30 సంవత్సరాల పాటు మంత్రులుగా మీరు పనిచేయాలా, ఇంకా అవినీతి చేయాలా, ఇంకా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మాలా, ఉండేటువంటి అడవులు, అదేవిధంగా ఏదైతే శాసనచలం అడవులు, నల్లమల అడవులు, ఇట్లా గుడులు, గోపురాలు అన్నీ కూడా తాకట్టు పెట్టాలని నేను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉంటే మీరు ఈ రోజున
ఇటువంటి ప్రయత్నాలు ఇటువంటి పనులు చేసి ఈరోజు అన్నను పూర్తిగా డ్యామేజ్ చేశారు. ఇకనైనా సరే రోజు ఇదంతా ఎందుకు చెప్తాను అనుకుంటారేమో, రజనీ పార్టీ మారే యోచనలో ఉన్నది, రజనీ పార్టీ మారనున్నది, వైసీపీ పార్టీ మా పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి పోతుంది అని చెప్పి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ చిన్న వీడియో విశ్లేషణ అయితే చేశాను. మీరు మీ యొక్క అభిప్రాయాన్ని